68,293 కోట్లు ఖర్చు పెట్టాం. అదే కాంగ్రెస్ హయాంలో మీరు చూస్తే 22,165 కోట్లు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మోర్ దెన్ 5 times. అంటే ఇంత వ్యత్యాసంగా పనిచేసే ప్రభుత్వాన్ని నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. రొటీన్గా గవర్నమెంట్ లేకపోయినా, ముఖ్యమంత్రి లేకపోయినా దీనికంటే అధ్వానంగా కేటాయింపులు ఉండవు. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించవలసిన వ్యక్తి ఇది చేసిన మోసం. మొత్తం బడ్జెట్లో తెలుగుదేశం పార్టీ హయాంలో 9.63% ఖర్చు పెడితే ఇప్పుడు 2.35% ఖర్చు పెట్టారు. ఎంత మీగర్ అమౌంట్ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇది గ్రాండ్ పిక్చర్. ఈ తెలుగుదేశం పార్టీ హయాంలోనే తయారు చేశాం. మొత్తం 5 నదులు ఉన్నాయి, ప్రధానమైన నదులు. 69 చిన్న చిన్న నదులు కానీ ఇవన్నీ ఉన్నాయి, పేరుండే నదులు, వాగులు, వంకలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది వంశధార, ఇది నాగావళి, ఇది గోదావరి, ఇది కృష్ణ, ఇది పెన్నా. ఈ 5 పుణ్య నదులు కానీ మనం అనుసంధానం చేసుకుంటే ఆటోమేటిక్గా రాష్ట్రానికి కరువు అనే మాట లేదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వచ్చు, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. అందుకే ఇక్కడ మీరు చూస్తే గోదావరి పైన ఏదైతే ఈరోజు మనకు వచ్చినటువంటి పోలవరం, నేను ఎన్నోసార్లు చెప్పాను, పోలవరం రాష్ట్రానికి ఒక వరం. పోలవరాన్ని పూర్తి చేసుకుని నదుల అనుసంధానం పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయాన్ని పదే పదే చెప్పా. దీన్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దోహదం చేశామో, ఎంత బాధ్యతగా ప్రవర్తించామో చరిత్ర చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడి నుంచి మీరు చూసినప్పుడు పైన నుంచి కూడా ఇది ఏదైతే వంశధార ఉందో ఇప్పటికే నాగావళికి మనం అనుసంధానం చేయగలిగాం. హేరా బ్యారేజ్ కట్టి, రిజర్వాయర్ కట్టి తద్వారా ఈ 2 నదులు అనుసంధానం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా పూర్తి కావాలి. అక్కడి నుంచి మీరు చూస్తే గోదావరి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయింట్ కెనాల్ వస్తుంది. అక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తుంది. ఇది మొత్తం నాగావళి మధ్యలో ఉండే నదుల్ని పైన వంశధార దగ్గరికి వెళ్ళి పైన ఒక నది ఉంది బారువా, అది ఇచ్చాపురం దగ్గర ఉంటుంది, అక్కడ దాకా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మొత్తం నదులన్నీ పైనంతా అనుసంధానం అవుతాయి. ఇక్కడి నుంచి కృష్ణాకు నీళ్లు తీసుకొచ్చాం. ఇక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కృష్ణాకు నీళ్లు తీసుకొచ్చింది పట్టసీమ ద్వారా 8 సంవత్సరాల కంటే ముందు. ఆ రోజు దీనివల్ల లాభమేమన్నారు, నేను ఆ రోజు చెప్పాను. పట్టసీమ ద్వారా కృష్ణా నదికి నీళ్ళిచ్చి ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చాం. 120 టీఎంసీ నీళ్లు. అక్కడికి అంత మునుపు ఎక్కడి నుంచి వచ్చేటి నీళ్లు? శ్రీశైలం నుంచి. శ్రీశైలంలో 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకు అందజేశాం. దానికంటే ఎక్కువే ఇచ్చాం. అందుకే 4-5 సంవత్సరాలుగా కరువు లేకుండా వీలినంత వరకు రిజర్వాయర్స్ అన్ని ఫుల్ చేయగలిగామంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం. చాలా మందికి ఇది అర్థం కాకపోవచ్చు. పట్టసీమలో సేవ్ అయిన నీళ్ళని ఈరోజు మనం ఇక్కడ తీసుకురాగలిగాం. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఇది మొత్తం నా ఆలోచన, నా జీవిత ఆశయం కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణానది అక్కడి నుంచి కిందికి వచ్చినప్పుడు ఈరోజు ఇక్కడ కృష్ణానదిలో మీరు చూస్తే 3 ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా. ఒకటి పిఏబిఆర్, ఎస్ఆర్బిసి ఫస్ట్ టైం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ అనుసంధానం చేస్తూ తెలుగు గంగ రావడం, దీనికి అనుసంధానం కావడం, బ్రహ్మసాగర్ రావడం, కడాన కందలేరుకు సోమశిలకు నీళ్లు పోయే పరిస్థితి వచ్చింది. ఈ అవుట్లెట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు. ఈ సందర్భంగా ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఆ రోజు తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలి. ప్రధానమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి నిర్ణయం చేసే సందర్భంలో 4వ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు, నేను నీళ్లు ఇస్తాను, నేను కూడా ఇవ్వాలనే ఉన్నాను, కానీ నా రాయలసీమకు న్యాయం జరగాలి, పైపుల్లో తీసుకపోతే కుదరదు, ఓపెన్ కెనాల్ పెట్టి ఇక్కడ నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకు నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు చరిత్రలో నందమూరి తారక రామారావు గారు. అది చరిత్ర. దానివల్ల ఈ ప్రాంత చరిత్ర మారింది. ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇక్కడ నీళ్లు వచ్చాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాటు వెడల్పు చేశాను, రాజశేఖర రెడ్డి కొంత యాడ్ చేశాడు. ఫైనల్గా ఈ నీళ్లన్నీ బనకచెర్లకు వచ్చి బనకచెర్ల నుంచి తెలుగు గంగా ఇవన్నీ వస్తున్నాయి. రెండవది హంద్రి నీవా, ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది, నేనే పూర్తి చేశాను, చాలా వరకు పూర్తి చేశాను, తర్వాత కొద్దిగా చేశారు. ఇక్కడ హంద్రి నీవా వచ్చింది మీరు చూస్తే నేరుగా ఇక్కడికి వచ్చి జీడిపల్లికి వచ్చి జీడిపల్లి నుంచి పిఏబిఆర్ ఇవన్నిటికి వచ్చి అక్కడి నుంచి కింది వరకు నేరుగా జీడిపల్లి నుంచి చెర్లోపల్లి ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత గొల్లపల్లి కూడా క్రియేట్ చేసి చిత్తూరుకి నీవాకి వెళుతుంది. చిత్తూరు దగ్గర ఇది ఒక కెనాల్ వచ్చింది. అంటే ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికీ చెప్పేది, 3 కూడా మీరు చూడండి ఎవరి పీరియడ్లో స్టార్ట్ అయినాయి. రాయలసీమకు నీళ్లు ఎప్పుడు వచ్చాయి, ఆ నీళ్లు లేకపోతే రాయలసీమ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు బచావత్ అవార్డు ఉండేది, బచావత్ అవార్డులో రాదని చాలామంది ప్రయత్నం చేయడం మానేశారు. అప్పుడు ఎన్టీఆర్ చెప్పాడు, మిగులు జలాలు వాడుకునే హక్కు నాకుంది కాబట్టి ఆ మిగులు జలాలతోనే హంద్రి నీవా, నగిరి గాలేరు, తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ప్రారంభించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ ప్రాజెక్టులు పూర్తి చేశాం కాబట్టి ఈరోజు రాయలసీమను ఆదుకున్న ఘనత రాయుల తర్వాత, కృష్ణదేవరాయల తర్వాత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తే